పృథ్వీ విషయంలో నిఖిల్ టీము ప్రేరణతో గొడవ పడ్డారు కదా. తన వీళ్ళందరికీ ఫేవరిజం ఆడాడనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే తను ఎక్కడ చెప్పలేదు నిజంగా ఫేవరిజం ఆడారని కాదు, ఫేవరిజం ఆడలేదని. ఎందుకంటే మనోడికి సపోర్ట్ చేయాలన్న ఫీలింగ్తో మాట్లాడిన యష్మి అయితే అరే మనోడు కదా, మనది కదా, చేయాలి కదా, అక్కడ కరెక్ట్గానే చేశారు కదా, పాయింట్ ఇవ్వాలి కదా అని చెప్పేసాను. కరెక్ట్గా అంటాం కాదు, అక్కడ ఐ పక్కన స్పేస్ అనేది ఇవ్వాలి, కరెక్ట్గా సెంటెన్స్ ఫామ్ చేయాలి. సో అక్కడ స్పెల్లింగ్ మారిపోతుంది అన్నమాట. సో అలా ఫామ్ చేయలేదు పృథ్వీ. సో నబిల్ బాగా చేశాడు కాబట్టి కరెక్ట్గా ఎవరు చేశారో వాళ్ళకి పాయింట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకే ఇచ్చింది. సో ఇక్కడ వీళ్ళందరూ ఫేవరిజం ఆడాలి. ఎందుకంటే యష్మి గురించి చూసుకుంటే తన గేమ్ ఎప్పుడు కూడా తన టీంకి లేదంటే తనకు నచ్చిన వాళ్ళకి ఫేవరిజంగానే వెళ్తుంది. సో నామినేషన్స్లో అలాగే ఉంటుంది. అలాగే తను ఆడే ఏదైనా సంచాలకుగా చేస్తే ఏ సంచాలకుగా చేసినా కూడా అక్కడ ఒక ఫెయిల్డ్ సంచాలక అంటే తనే. ఆ హౌస్లో ఉన్న వాళ్ళలో సంచాలక చేస్తే అదే 100% ఫెయిల్ అవుతారా అనే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అది మాత్రం యష్మియే. సో అలాగా సంచాలకుగా చేసి బయాజ్డ్గా ఆడి తను ఫెయిల్ అయిపోవాలి అనే ఫీలింగ్తో అయితే చెప్తున్నట్టు నాకు అనిపించింది అన్నమాట. సో చూసుకుంటే యష్మి గురించి చూసుకుంటే తన ఎప్పుడైతే చేసేది మణికంఠ అండ్ సీత విషయంలో చేసిన ఫేవరిజం కానీ, ఎక్కడ కొన్నిసార్లు పాయింట్లెస్గా మాట్లాడే విషయాలు కానీ ప్రతిదీ ఒక ఫేవర్గా ఉంటుంది. ఏదైనా ఓటింగ్ చేయాలన్నా సరే, ఏదైనా చేయాలన్నా కొంచెం ఫేవరిజంగానే ఒక ప్రేరణకి అయిపోతే తనకు నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకుంటూ రావడానికో చేస్తూనే ఉంటుంది. అదే గేమ్ తన పక్కన వాళ్ళు కూడా ఆడాలి, ఆడకపోతే తన ఫైర్ అయిపోతుంది. ఇప్పుడు ఫేవరిజంగా మణికంఠ లేదని మణికంఠ ఫుల్గా టార్గెట్ చేసింది. ఇప్పుడు యష్మి ప్రేరణ లేదని ప్రేరణ మీద గొడవ ఆడుతుంది. సో ఇక ఫేవరిజం ఆడాలనేది ఫీలింగ్తో తనైతే ఉంటుంది యష్మి. సో నాకు అసలు నచ్చలేదు యష్మి క్యారెక్టర్. సో యష్మి ఒక ఫేవరిజం మీదే డిపెండ్ అయిపోయి ఫేవరిజం ఆడాలి, ఫేవరిజం మీద ముందుకెళ్ళాలనే థాట్లో అయితే ఉంది. సో ఎక్కడ ఫేవరిజం తన ఇలా ఆడుకుని తన రూమ్మేట్స్ అంటే తన ఫ్రెండ్స్ అందరూ తనకి ఫేవర్ చేయాలనే ఇదితో అయితే ఆడుతుందన్నమాట. నాకు అది అసలు నచ్చలేదు. సో ఎవరు నెక్స్ట్ వీక్ మాత్రం ఎలిమినేషన్లోకి వస్తే తను మాత్రం ఎలిమినేషన్ అయిపోతాను, నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ అయిపోతాను ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అంత చండాలంగా ఉంది తన గేమ్ అయితే, అంత ఫేవరిజంతో ఉంది. సో దానైతే ఎలిమినేషన్ అయిపోయే ఛాన్స్ అయితే అనిపిస్తుంది అన్నమాట నాకు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి తన ఫేవరిజం మీద. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.